సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాను ప్రభావంతో వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రానికి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు కూడా నిండుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావము వైఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాల్లో కొంతమేరకు ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కీలకంగా ఇక్కడ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండి ఉండటము, నిన్న రాత్రి నుంచి కూడా రెండు జిల్లాల వ్యాప్తంగా కూడా భారీగా వర్షం పడుతుండటంతో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైంది యంత్రాంగం మొత్తం కూడా. ఎక్కడికక్కడ రిజర్వాయర్ల దగ్గర, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఏదైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా జిల్లాలో కూడా గమనించినట్లయితే పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమశిల రిజర్వాయర్ నిండుకుండలా ఉండటంతో కిందికి గేట్లు వదిలి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. మైలవరం రిజర్వాయరు, అదేవిధంగా కడప శివారులో ఉన్నటువంటి బుగ్గవంక రిజర్వాయర్ కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా బుగ్గవంక రిజర్వాయర్ వల్ల గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే బుగ్గవంక రిజర్వాయర్ నీరంతా కూడా కడప నగరంలో ఉన్నటువంటి పలు కాలనీలను ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. సో అప్రమత్తంగా ఇక్కడ కీలకమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి కొంతమేర బుగ్గవంక నుంచి కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. కడప నగరం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెన్నా నది మీద మైలవరం రిజర్వాయర్ నుంచి కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా నదికి పరివాహక ప్రాంతం మొత్తం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా కీలకంగా ఉన్నటువంటి వెలుగల్లు రిజర్వాయర్ కానీ, పింఛర్ రిజర్వాయర్ కానీ, ఈ రెండు కూడా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. సో లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మేజర్ డ్యామేజ్ ఏమీ జిల్లాలో లేకపోయినప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒక మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే ఇప్పటికే వాగులు, వంకలు, అదేవిధంగా రిజర్వాయర్లు, చెరువులు అన్నీ కూడా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా మరోవైపు ఇటు వాతావరణ శాఖ కూడా ఇటు తుఫానుతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో కానీ, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో అనేటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఈ రిజర్వాయర్లు కూడా నిండుకుండలా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రైల్వే కోడూరులో కూడా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా గుంజనేరులోకి వచ్చింది. ఇది కూడా రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నటువంటి గుంజనేరు నది నుంచి కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ చూసినా కానీ అన్నీ కూడా నిండుకుండలా ఉండటము, వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ తుఫాను హిట్ అయ్యి ఏదైతే జిల్లాలకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంకా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా అంతా ఇటు కలెక్టరేట్లో కానీ, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మనం చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా రెండు జిల్లాలు, ఇటు అన్నమయ్య కానీ, వైఎస్ఆర్ జిల్లా కానీ, రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఈ వర్షం ఉధృతి అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రానికి మరింతగా వర్షాలు ఉధృతమయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.